ఇక్కడ కాకినాడ పోర్టులో పట్టుబడినటువంటి బియ్యం ఇవాళ నాదెళ్ల మనోహర్ గారు చెప్పుకొచ్చారు నిన్న. ఆ బియ్యానికి సంబంధించి దాని వెనకాల జగన్మోహన్ రెడ్డికి తెలిసినే జరిగింది ఇదంతా. సరే, అది రాజకీయం పక్కన పెడితే ఇప్పుడు ఆ షిప్పు సీజ్ అయినట్టా లేదా? షిప్పు సీజ్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో, అంటే కలెక్టర్ మొన్న సీజ్ చేశారన్నారు. తర్వాత నేను పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు సీజ్ చేయించారన్నారు. యాక్చువల్గా ఒకే షిప్ను రెండుసార్లు సీజ్ చేయడం కుదరదు. ఇంకోటి షిప్ సీజ్ అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ నేవీ డిపార్ట్మెంట్ కానీ లేదంటే కోస్ట్ గార్డ్స్ వాళ్ళు సీజ్ చేయాలి. ఇప్పుడు అది కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో ఉందా, కోస్ట్ గార్డ్ చేతుల్లో ఉందా? ఎందుకు అంటే ఒక షిప్ని అక్కడే ఉంచితే దాని ల్యాండింగ్ కాస్ట్ విపరీతం అయిపోయింది. దాన్ని అక్కడ ఉంచినందుకు గాను బెర్త్కి అద్దె ఉంటుంది, అది చెల్లించాలి. ఆ షిప్ వాళ్ళే చెల్లించడం అనేది జరుగుతుంది. అది బయలుదేరిపోయిన తర్వాత సీజ్ చేస్తే అప్పుడు సదరుది ఏది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేతిలోకి వెళ్తుంది. ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేతుల్లో ఉందా, లేదా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందా, కలెక్టర్ చేతిలో ఉందా, సివిల్ సప్లైస్ మినిస్టర్ చేతిలో ఉందా? ఇవి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది పబ్లిక్కి ఒక స్పష్టతనివ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది.